ఏపీ ఈఏపీ సెట్ 2026కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఒక న్యూస్ అయితే మనకి ఈరోజు ప్రముఖ వార్తాపత్రికలో రావడం జరిగింది. అయితే రిజల్ట్ మాక్సిమం మనకి జూన్ 1న అయితే రిలీజ్ అవ్వాలి. కానీ ఇంతవరకు ఆలస్యానికి రీజన్స్ కూడా మనకు చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క రిజల్ట్ ఈ నెల ఆఖరికి రిలీజ్ అవుతాయి అనేసి మనకు చెప్పడం జరుగుతుంది. సిబిఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు కోసం వేచి చూస్తున్న అధికారులను కూడా మనకి ఇవ్వడం జరిగింది. లక్షల మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఇంజనీరింగ్ అలాగే అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2026 కండక్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి ఎగ్జామ్ అనేది మనకి గత నెల 12 నుంచి 20 తేదీ వరకు కండక్ట్ చేశారు. దాదాపు 3,29,000 మంది అయితే దీనికి అటెండ్ అవ్వడం జరిగింది. జూన్ 1న రిలీజ్ అవ్వాల్సిన రిజల్ట్ చాలా ఆలస్యమైంది. ఎందుకని ఆలస్యం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ కొందరు రాశారు, కొందరు ఫెయిల్యూర్స్ కూడా ఎగ్జామ్స్ రాయడం జరిగింది కదా, వాళ్ళకి కూడాను కన్సిడర్ చేయాల్సిన విషయం అయితే వచ్చింది. జూన్ 1న రిజల్ట్ అవ్వడానికి కారణం కూడా మనకి చెప్పడం జరిగింది. అయితే ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థికి అడ్వాన్స్డ్ ఇచ్చారు. అలాగే ఎందుకు ఇంతంటే 25% వెయిటేజ్ అనేది ఏపీ సెట్కి అయితే ఈసారి మెన్షన్ చేస్తున్నారు. ఈ నెల 18న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేశారు కాబట్టి మరొక 1-2 రోజులైతే ఏపీ సెట్ ఫలితాలు ప్రకటిస్తారనే ప్రకారం జరిగిన సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో సందిగ్ధత ఏర్పడింది. సిబిఎస్ఈ ఫలితాలు అనుసరించి రివల్యూషన్ మార్పులు ఇవన్నీ కూడా మనకి జరగడం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మనకి ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడా మనకి రిజల్ట్ అనేది కంపల్సరీగా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అభ్యర్థులు ఎవరు కూడాను భయభ్రాంతులకు లేనవలసిన అవసరం లేదండి, ఆలస్యం అయిపోతుంది అనేసి. అయితే మీకు పక్కగా అయితే రిజల్ట్ అనేది ఈ మంత్లో వస్తుందని కూడా మనకి వ్యక్తం చేయడం జరిగింది. ఓకే.